బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వాళ్ళ ఓటు బ్యాంకే ప్రధానంగా తగ్గుతూ ఉంది. ఎందుకంటే తగ్గుతూ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి రాజకీయం చేసే ప్రయత్నంలోనే వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళు 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో ఆనాడు 64.23% బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు గెలిచారు. ఈ రోజు అది 26% దిగజారితే మేము గెలిచినాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటే తప్ప ఎందుకు సీట్లు తగ్గినాయో చెప్పలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ. సర్పంచ్ ఎలక్షన్లో కూడా 82% ఉన్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లో 22% దిగజారింది. అయినా మా సర్పంచ్ స్థానాలు పెరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు పరిస్థితి ఈనాడు పరిస్థితి తేడా ఏంటంటే 2020లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి మున్సిపల్ ఎలక్షన్ జరిగింది. సమైక్య రాష్ట్రం 2013లో జరిగితే 2020. రెండోసారి కేసీఆర్ గారు 2018లోనే 90 స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ 12 మంది, భారతీయ అదేవిధంగా టీడీపీ నుంచి 2. అంటే దాదాపు 104 స్థానాలతోటి మున్సిపల్ ఎలక్షన్ పోయాడు. అప్పటికే బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా, సర్పంచ్లుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, కోఆపరేటివ్ డిపార్ట్మెంటు, ఎమ్మెల్సీలు దాదాపు 38, ఎంపీలు 9 మందితోటి ఎలక్షన్ పోయింది. ఆనాడు ప్రతిపక్షాల సంబంధించి కాంగ్రెస్ పార్టీ 6 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 3 ఎంపీలు మాత్రమే. భారతీయ జనతా పార్టీ సంబంధించి కూడా 4 ఎంపీలు, 1 ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలు చాలా బలహీన పరిచి ఆనాడు కేసీఆర్ గారు ఎలక్షన్ పోయి ఆనాడు 60% పైగా కేసీఆర్ గారు గెలిచిండు. ఆనాడు పరిస్థితి వేరు, ఈనాడు పరిస్థితి వేరు. ఈనాడు ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. బలమైన ప్రతిపక్షాన్ని ఢీకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా అద్భుతమైనటువంటి విజయం సాధిస్తే దాన్ని బీఆర్ఎస్ పార్టీ అపహాస్యం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దాదాపు 37 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎమ్మెల్సీలు, 4 రాజ్యసభ సభ్యులు. మొన్నటి వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కావచ్చు, కోఆపరేటివ్ కావచ్చు, జెడ్పీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రుల పరిస్థితి. వీళ్ళందరినీ తనుకొని కాంగ్రెస్ పార్టీ ఒక ఎలక్షన్కు ఇంకో ఎలక్షన్ భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలుస్తూ ఉంటే చూసి ఓరలేక దీన్ని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రాజకీయం చేసే ప్రయత్నం, తెలంగాణ సభ్య సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు.